నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు బిగ్ సినిమా. విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నా. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా ఈ చిత్రాన్ని జనవరి 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది మూవీ యూనిట్. సో గుడ్ ఈవినింగ్ ఆల్. సో నిజామాబాద్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్. మీ అందరిని చూస్తుంటే పండగ డైరెక్ట్గా మా ఇంటికి వచ్చినట్టుంది. సో మీ దగ్గరకు రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా చాలా థ్యాంక్స్, అండ్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్స్. ఈరోజు ఈవెంట్ ఇక్కడ మాకు చక్కగా అరేంజ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ మీ అందరూ చూశారు. సో సినిమా మీరు ట్రైలర్ చూసింది ఇంతే. సో సినిమాలో ఇంకా చాలా 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 ఉంది. సో ఈ సినిమా ఒక టిపికల్ జోనర్ అండ్ ఒక భార్యకి ఒక మాజీ ప్రేయస్కి మధ్య నలిగిపోయే ఒక పాత్ర వెంకటేష్ గారు అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. సినిమా సో మెనీ థ్రిల్స్ ఉంటాయి, ట్విస్ట్స్ ఉంటాయి, టర్న్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ సినిమా పండక్కి చాలా 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 పెద్ద హిట్ కొట్టబోతున్నాం. నాకు మాత్రం నిజంగా చెప్పాలంటే అక్కడికి మీ అందరితో మటన్ తింటూ కళ్ళు తాగుతూ నిజంగా అలా అనిపిస్తుంది. కానీ అది కుదరదు కాబట్టి మీరే అనుకోండి, తినేశాను తాగేశాను మీతో అనుకోండి. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. నిజామాబాద్కి వచ్చి మా ట్రైలర్ లాంచ్ జరిగింది ఇక్కడ. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. మీ ప్రేమ ఎప్పుడు ఇలానే ఉండాలి. అండ్ నా బిగినింగ్ కెరియర్ నుంచి మీరు ఎంత నన్ను ఎంకరేజ్ చేసి మీ ప్రేమతో నా సినిమాలు చూసి సూపర్ హిట్ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ట్రైలర్ ఎలా ఉంది, నచ్చిందా? ఇంకా చాలా ఉన్నాయి, దాచాం. ఆల్సో సంక్రాంతికి వస్తున్నాం, 14th Jan రిలీజ్ అవుతుంది. అండ్ గేమ్ చేంజర్, డాకు మహారాజ్తో పాటు మా ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతుంది. సో ఈ సంక్రాంతికి 3 మూవీస్ చూస్తున్నాం మనం. అండ్ ఐ హోప్ అది అందరికీ ఐ విష్ దట్ ఇట్ బికమ్స్ అ బిగ్ హిట్ అండ్ యూ లవ్ ఇట్ అండ్ యూ రిసీవ్ ఇట్ విత్ సో మచ్ ఆఫ్ లవ్ as you've done that. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం మా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం అనే క్యారెక్టర్ చేసినందుకు. అండ్ డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి అండ్ మై ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి, శిరీష్ గారికి అండ్ వెంకటేష్ గారికి అండ్ మీనాక్షి గారికి అండ్ నా ఆల్ మై ఎంటైర్ కాస్ట్ క్రూ. ఐ థింక్ డెఫినెట్లీ ఈ సినిమా వచ్చే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది. సో మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. నేనేమో గేమ్ చేంజర్ అని మొత్తం దేశం అంతా తిరుగుతున్నాను. సో అనిల్, శిరీష్ గారు, వెంకటేష్ గారు ఈ సినిమాని వాళ్ళ భుజాల మీద వేసుకొని 72 రోజుల్లో ఫినిష్ చేశారు ఇంత పెద్ద సినిమాని. సో నిజామాబాద్లో ఈవెంట్ అనుకున్నప్పుడు తప్పకుండా ప్లాన్ చేద్దామని మా సుధాకర్కి వీళ్ళకి అప్పచెప్తే ఇమీడియట్గా ఇది ఈవెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ టైం నాకు తెలిసి నిజామాబాద్లో ఫుల్ ప్లేడ్జ్ ఒక సినిమా ఈవెంట్ జరగడం. దానికి సుధాకర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ కలెక్టర్ గారికి అందరికీ ఇంత తక్కువ టైంలో మాకు ఇవన్నీ ఇలా చేసి పెట్టినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డాకు మహారాజ్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో బాబీ డుయోల్, మకరంద్ దేశ్పాండే, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ నెల 12న పొంగల్ బరిలో ఈ సినిమా నిలుస్తున్న సందర్భంగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈరోజు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. Thank you so much for the thunderous response you've given to our trailer. Thank you for all the love and support, and can't wait for you all to watch the movie in the theatres this Sankranti on the 12th of January. It is my birthday, so give me a gift, okay? Thank you. Thanks.
ట్రైలర్ నచ్చింది అనుకున్నాను. చాలా డిఫరెంట్గా ఉంది. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమాలో. ఐ ఫీల్ లైక్ దిస్ మూవీ ఈస్ గోన్ టు డూ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ ఇన్ మై కెరియర్ పర్సనలీగా చెప్తే. Excited for 12th of January and I can't wait to hear what all of you have to think about the film. Thank you. బాలకృష్ణ గారు నిన్న నైట్ ల్యాండ్ అయ్యారండి, కొంచెం జెట్ లాగ్ ఉంది. రేపు నుంచి ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎల్లుండి ఈవినింగ్ 9th అనంతపూర్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసాం. అక్కడ బాలకృష్ణ గారు ఫుల్ ఫ్లెజ్డ్గా మాట్లాడతారు మీ అందరితో. టికెట్ల రేట్ల గురించి ఏమైనా క్లారిటీ వచ్చిందండి? మాకు ఆంధ్ర టికెట్ రేట్లు వచ్చేసినాయి కదా, తెలంగాణకు అసలు నేను టికెట్ రేట్లు అడగట్లేదండి. హ్యాపీ విత్ ద ప్రైసెస్ వీ హ్యావ్ రైట్ నౌ ఫర్ ద ఫిల్మ్. సో నేను అసలు ఏం రిక్వెస్ట్ చేయలేదు తెలంగాణ టికెట్ ప్రైసెస్ గురించి. అసలు ఇప్పుడున్న రేట్లకి సాటిస్ఫై అయిపోతారు? యా, వెరీ హ్యాపీ. అంటే సంక్రాంతి కదా, పెద్ద సీజన్ కదా, టికెట్ రేట్లు పెరిగితే పెద్ద సినిమాలకు ప్లస్ అవుతుంది కదా. అవును సార్, కానీ ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్న ప్రైసెస్ చాలండి, నాకు అదేం ప్రాబ్లం లేదు. సో దాంతోనే వెళ్ళిపోదామని. అబ్బాయి బాబాయ్ వీళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో హైలైట్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది ఎంతవరకు నిజమో కానీ సోషల్ మీడియాలో వీరి ఫ్యాన్స్ మధ్య మాత్రం పెద్ద యుద్ధమే జరుగుతోంది. దీంతో అలాంటిదేమీ లేదని, ఇలాంటి వివాదాలకి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది అంటూ ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ల మధ్య గతంలో ఎంతటి సఖ్యత ఉండేదో మనకి తెలిసిందే. అయితే కారణాలేవైనా ప్రస్తుతం వారి మధ్య దూరం పెరిగిందంటూ నెట్టింట రూమర్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఫ్యాన్స్ మధ్య అగ్గి రాజేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే పొంగల్ బరిలో డాకు మహారాజ్ దిగనున్న సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న మూవీ టీం తాజాగా బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకి అటెండ్ అయ్యారు. ఈ వేదికపై డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించిన చిత్రాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, వెంకీ మామ, వాల్తేర్ వీరయ్య సినిమాల పోస్టర్లను ప్రదర్శించిన అన్స్టాపబుల్ టీం బాబీ కెరియర్ లో ఎంతో కీలకమైన జూనియర్ ఎన్టీఆర్ జయలవకుశ సినిమా పోస్టర్ ని మిస్ చేశారు. దీంతో ఇదంతా కావాలనే జరిగిందని, షోలో బాబీ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన పార్ట్ ని తీసేశారని ఇలా రకరకాల కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా వీటికి క్లారిటీ ఇస్తూ ఇలా చెప్పుకొచ్చాడు స్టార్ మేకర్ నాగవంశీ. షోలో అసలు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కానీ జయలవకుశ ప్రస్తావన కానీ రాలేదని, అలాంటప్పుడు దాన్ని కట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. సినిమా రిలీజ్ కు ముందు ఇలా వివాదం చెలరేగడం కరెక్ట్ కాదని, ఎందుకంటే నేను ఇటు తారక్ సినిమాలు, అటు బాలకృష్ణ సినిమాలు, రేపు మోక్షజ్ఞ వస్తే తన సినిమాలు కూడా చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. అయితే వివాదాలు లేవని నాగవంశీ చెప్తే సరిపోదని, ఆ ముక్కేదో బాబాయ్ అబ్బాయిలు కలిసి చెబితే అప్పుడు నమ్ముతామంటూ చెవులు గొనుక్కుంటున్నారట నందమూరి అభిమానులు. చూడాలి మరి ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో. వస్తే బాగుండు, అమ్మయ్య వచ్చేసింది, అయ్యో ఆగిపోయిందా, ఇలా అయిందేంటి, ఇలా తమ అభిమాన నట వారసుడు తెరంగేట్రం విషయంలో రకరకాల గాసిప్పులు రావడంతో అసలు ఏం జరుగుతుందా అన్న డైలమాలో పడ్డారు అభిమానులు. అయితే ఇప్పుడొచ్చిన అప్డేట్ వాళ్లకి మంచి కిక్కిస్తోందట. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ స్టార్ కిడ్ తొలి సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళుతుందన్న వార్తలు రావడంతో ఇదే కదా మాకు కావాల్సింది అంటూ తెగ సంబరపడిపోతున్నారట ఈ స్టార్ కిడ్ డై హార్డ్ ఫ్యాన్స్. ఇదిగో ఇప్పుడొస్తుంది, ఇదిగో అప్పుడొస్తుంది అంటూ ఊరించి ఎట్టకేలకు ముహూర్తాలు పెట్టుకున్న నందమూరి మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందంటూ గత కొన్ని రోజులుగా రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ ఈ సినిమా కథని పూర్తి స్థాయిలో రెడీ చేయకపోవడంతో బాలయ్య సినిమాని పోస్ట్ పోన్ చేశాడని, అతని స్థానంలో నాగశ్విన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇలా సోషల్ మీడియాలో గాసిప్పులు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా వీటిపై క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా రానున్న ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకి వెళ్లనుందని సమాచారం. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులు ఇదే కదా మాకు కావాల్సింది అంటూ తెగ సంబరపడిపోతున్నారట. ఇకపోతే ఇన్ని రోజులుగా సినిమా జరుగుతుందా లేదా అన్న వార్తలకి ఈ అప్డేట్ తో ఎండ్ కార్డ్ పడిందనే చెప్పాలి. ఇక ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబోలో సినిమా రాబోతుందని తెలిసినప్పటి నుంచే ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ మూవీ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ విజువల్ వండర్ గా రూపొందబోతుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే మోక్షజ్ఞ నటనలో మెలకువలు నేర్చుకోవడంతో పాటు ఫైట్లు, డాన్స్లలో శిక్షణ తీసుకుంటున్నాడట. మరి ఇప్పటికే తేజ సజ్జాకి హనుమాన్ లాంటి మెమరబుల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రశాంత్ ఈ నందమూరి వారసుడికి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.
ఎవరెస్ట్ సినిమాస్ స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మించిన చిత్రం డ్రింకర్ సాయి. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా తెరకెక్కిన ఈ సినిమాకి కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వం వహించగా కిరాక్ సీత, రీతు చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్లు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక డిసెంబర్ 27న థియేటర్స్ లో ఘన విజయం సాధించగా మరోసారి మీడియా ముందుకొచ్చింది చిత్ర యూనిట్. 9వ తారీఖు వరకు ఉంది. మేము అనుకున్నట్టే ఈ సినిమా బాగా రీచ్ అయింది, జనాలందరికీ రీచ్ అయిందండి. నేను ఏదైతే అనుకున్నానో ఆ కాన్సెప్ట్కి అయితే చాలామంది ఫీల్ అయ్యారు. డెఫినెట్గా నా ఫోన్లు చేసి చెప్పారు. బయట టాక్ కూడా మంచి టాక్ ఉంటాం, పైగా మా ప్రొడ్యూసర్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉంటాం. మా హీరోకి, మా హీరోయిన్కి అందరికీ మంచి పేరు వచ్చింది. సినిమాలో చేసినటువంటి ప్రతి క్యారెక్టర్కి మంచి పేరు వచ్చింది. అందరూ బాగా చేశారు. దగ్గరగా ఒక 20 మంది వరకు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాను ఈ సినిమాతో నేను. అందరూ ఫుల్ హ్యాపీ. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళందరికీ వచ్చినందుకు. సో రెవెన్యూ పరంగా వీఆర్ ఆల్ హ్యాపీ అండి. ఫ్రమ్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఇప్పటివరకు మా సినిమా 5.75 వరకు కరెక్ట్ చేసింది గ్రాస్. సో వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్ అండి దాని సైడ్ నుంచి. అండ్ అందరు టీం అంతా కష్టపడ్డదిగా, సో దాని రిజల్ట్ అట్లా వచ్చింది. సో వెరీ థ్యాంక్ యూ టు మీ మీడియా వాళ్ళందరికీ వన్స్ అగైన్ అనగానే వచ్చినందుకు థ్యాంక్ యూ. ఆడియన్స్ సినిమాని యాక్సెప్ట్ చేశారు. మేము అనుకున్న దానికంటే చాలా బాగాలింది. అట్లీస్ట్ లైక్ సినిమా థియేటర్ వరకు తీసుకొని రావడానికి చాలా ట్రై చేస్తాం మేమైతే. అసలు వస్తారా రారా అనే దాంట్లో ఉన్నాము. ఫస్ట్ వీక్ కాకుండా సెకండ్ వీక్ కూడా థియేటర్స్లో రన్ అయింది. స్టిల్ నో రన్ అవుతుంది ఇంకా ఫ్యూ థియేటర్స్లో. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఫిలిం. అండ్ ప్రింట్ అండ్ ప్రెస్ మీడియాకి చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఉండడం వల్లే మా సినిమా అనేది అంత దూరం ఆడియన్స్ వరకు సినిమా రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ ఇండస్ట్రీలో కొత్త వాళ్ళని తొక్కేస్తారు అది అన్నారు. అదంతా ట్రాష్ అని చెప్పి మీరు అందరు నిరూపించారు. మీడియా వాళ్ళు అందరికి నిరూపించారు. టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మేము పైకి తీసుకెళ్తాం, ఇంకెక్కువ పైకి తీసుకెళ్తాం అని నిరూపించారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ పేరు పేరున. అండ్ అందరికీ పర్సనల్గా ఫ్యామిలీస్కి షో చేయాలని అనుకున్నాను. అండ్ దానికి మీరందరూ వచ్చి ఈ షోని చూసి విజయవంతంగా అందరూ మీరు అనుకునే నాకు షేర్ చేశారు. మీరు చెప్పినవన్నీ నా మనసులోనూ నా బ్రెయిన్లో ఉంటాయి. ముందు ప్రతి సినిమా ఒక లెసన్. నేను దానిలో నుంచి నేర్చుకుని ప్రతి దాంట్లో ఆ తప్పులు మళ్ళీ రాకుండా నేను చూసుకుంటూ నేను ఇంకా పెద్ద పెద్ద సక్సెస్కి నేను ట్రై చేస్తాను. మన లైఫ్లో చాలామందిని మనం చూస్తుంటాం. అంటే అలాంటి హ్యాబిట్స్ ఉన్నోళ్ళు అంటే కేవలం అలానే చనిపోతారని కాదు, ఇంకా ఏదో రకంగా అది ఉంటే ఫ్యామిలీ మొత్తం ఎంత సఫర్ అవుతారు ఏంటి అనేది జీవితంలో మొత్తం కూడా కోల్పోతాము. అదొక హ్యాబిట్గా ఉంటుంది, కానీ అది నిజంగా మన జీవితానికి ఒక విషాదం లాంటిది. అది ఆ ట్రైలర్లో ఫస్ట్ మనం చూస్తుంటాం. ఏ సినిమా కూడా స్టార్టింగ్లో ఏదేస్తారో అదే సినిమాని యాజ్ డీజ్కి చూపించడం నిజంగా అంటే చాలామంది యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మనం ఏది జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా, ఏది జరిగినా స్మోకింగ్ ఆ డ్రింకింగ్ ఫుల్ చేస్తాం, దాంతో ఉంటుంటాం. కానీ అది మాత్రం మనం మానుకోవటం మంచిది. కాంబినేషన్ ఇండస్ట్రీ ఈ పదం చుట్టూనే తిరుగుతుందంటే ఆశ్చర్యం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద వీటికుండే డిమాండ్ అలాంటిది. మరి మేకర్స్ కూడా కథ కన్నా ముందు కాంబోల సెటప్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు కూడా. ఈ క్రమంలో తన సినిమాల కన్నా యాటిట్యూడ్తోనే ఎక్కువ క్రేజ్ కొట్టేసిన ఈ డైరెక్టర్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య కాంబోలో ఓ సినిమా రానుందన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ హైలైట్ అవుతున్నాయి. హరీష్ శంకర్ సినిమాల కన్నా తన యాటిట్యూడ్తోనే బాగా పాపులర్ అయిన ఈ డైరెక్టర్ పవన్ కళ్యాణ్తో తీసిన గబ్బర్ సింగ్ ఏ రేంజ్లో హిట్ అయిందో తెలిసిందే. దాంతో ఈ కాంబోలో మరో సినిమా వస్తే బాగుండు అనుకున్న అభిమానుల కోరికను నెరవేరుస్తూ వీరి కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను పట్టాలెక్కించారు మైత్రి మూవీ మేకర్స్. అయితే 2 రోజులు ముందుకి 4 రోజులు వెనక్కి అన్నట్టుగా ఈ సినిమా నత్తనడకన సాగుతూ ఉండడంతో ఇప్పుడు మరో స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేశాడట ఈ క్రేజీ డైరెక్టర్. మొదటగా హీరో రామ్ పోతినేనిని అనుకున్నప్పటికీ ఆ కాంబో వర్కౌట్ కాకపోవడంతో తాజాగా బాలయ్య బాబుతో సినిమా పట్టాలెక్కించే పనిలో పడ్డాడట డైరెక్టర్ హరీష్. ఇటీవల మలయాళంలో హిట్ అయిన ఆవేశం రీమేక్ ను బాలకృష్ణతో చేస్తే బాగుంటుందని, ఫహాద్ ఫాసిల్ చేసిన పాత్రను తెలుగులో బాలయ్య చేస్తే బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టడం పక్కా అని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించనున్నాడని, అయితే హరీష్ స్క్రిప్ట్ పూర్తి చేసి బాలయ్యకు కథ వినిపించిన తర్వాతే సినిమా ఫైనల్ అవుతుందని టీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి. రీమేక్ల పట్ల అంతగా ఆసక్తి చూపని మన నటసింహం ఈ రీమేక్ దర్శకుడితో సినిమాకి ఎలా సై అంటాడు.
స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఈ హీరో ఇప్పుడు సినిమా వెనక సినిమాని లైనప్ లో పెడుతూ మిగతా హీరోలకి గట్టి పోటీనే ఇస్తున్నాడు. అలా ఇప్పుడు ఒప్పుకున్న ప్రాజెక్టులతో 1 ఏడాదో 2 ఏళ్ళో కాదుండయి ఏకంగా 5 ఏళ్లు బిజీగా ఉండబోతున్నాడట ఈ టాలీవుడ్ టాప్ హీరో. గేమ్ చేంజర్ సినిమాతో పొంగల్ బరిలో సత్తా చాటాలని ఉవ్విల్లూరుతున్న రామ్ చరణ్ ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్టులపై ఫోకస్ పెడుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే RC16 సినిమాని పట్టాలెక్కించిన ఈ స్టార్ హీరో తన తర్వాతి సినిమాని సుక్కు డైరెక్షన్ లో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న RC16 సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని 2026 ఎండింగ్ లో లేదా 27 స్టార్టింగ్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ కోసం చరణ్ 2 ఏళ్ల సమయం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక రంగస్థలం తర్వాత రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో RC17 వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి సుకు స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం చేయగా బుచ్చిబాబు సినిమా పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ మొదలు కానుందని టీ టౌన్ లో టాక్స్ జోరందుకున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే సుకుమార్ సినిమా 2 భాగాలుగా ఉండబోతుందట. అంటే గేమ్ చేంజర్ రిలీజ్ కాకుండానే నెక్స్ట్ 5 ఏళ్లకు సరిపడా షెడ్యూల్ ని చెర్రీ ఇప్పుడే ప్లాన్ చేసేశాడనమాట. చూడాలి మరి ఉపెన, పుష్ప 2 వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన గురు శిష్యులు ఈ గ్లోబల్ స్టార్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తారో. అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి మేఘనా శ్రీనివాస్, వినయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 1000 వర్డ్స్. రమణ విలర్ట్ దర్శకత్వం నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి సంకల్ప్ కథనందించగా శివకృష్ణ సంగీతం అందించారు. తాజాగా ప్రత్యేక ప్రదర్శన జరుపుకున్న ఈ సినిమాకి ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చురెడ్డి, మధుర శ్రీధర్ తదితరులు పాల్గొనగా రేణు దేశాయ్ ఈ ఈవెంట్లో తలుక్కుమడం ఇక్కడ విశేషం. Film is very close to my heart because Ramana garuతో నాకు చాలా సంవత్సరం పరిచయం. అండ్ కొన్ని నెలల ముందు నా దగ్గరే రషెస్ తీసుకొని వచ్చారు. ఒకరోజు రేణుగారు మీకు ఏదో చూపించాలని. సరే, ఫోటోగ్రాఫర్స్ యూజువలీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ ఫోటోగ్రఫర్ టు డూ అ గుడ్ మూవీ అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ గుడ్ cinematographer to be a good photographer. A lot of people don't know this difference. Just because you're a good photographer doesn't mean you'll be a good director or a cinematographer. సరే, సీనియర్ అయిన కదా నేను చూస్తాను. ఐ వాజ్ ఆల్సో క్యూరియస్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. ఆయన ఏం తీశారు, కథ చెప్పారు. సరే, వాట్ ఫోటో హీల్ టేక్, ఏదో చంద్రమా, ఏదో పువ్వులు, ఏదో ట్రైబల్స్, ఏదో తీసుకుంటారు. ఐ వాజ్ వెయిటింగ్ అండ్ వెన్ ఆఫ్టర్ హీ నరేటెడ్ దెన్ హీ షోడ్ మీ దట్ పిక్చర్ అండ్ ఐమ్ లైక్, రమణ గారు, దిస్ మూవీ హ్యాస్ టు, దిస్ స్టోరీ ఆఫ్ యోర్స్ హ్యాస్ టు రీచ్ అ వైడర్ ఆడియన్స్. యూ హ్యావ్ టు టేక్ ద ఎఫర్ట్, యూ హ్యావ్ టు డూ ద హార్డ్ వర్క్ అండ్ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఫిల్మ్ దట్ యూ హ్యావ్ డన్. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇట్స్ ఏ వండర్ఫుల్ ఫిలిం. నేను అక్కడ చూస్తూనే ఉన్నాను. చూస్తూ మనకు తెలియకుండానే రమణ గారు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు అని అంటే కంట తడి పెట్టేలాగా అంత రేంజ్కి తీసుకెళ్ళిపోయారు. ఆయన పడ్డ శ్రమ అది ఏంటి అనేది ఆయనకే తెలుసు, మనెవరికి తెలియదు అనుకోండి. బట్ చూస్తున్న మనకి మాత్రం తెలుస్తూ ఉంటుంది. పైగా హీరో చాలా బాగా నటించారు, చక్కగా నటించారు. డైలాగ్స్ రాసిన ఆయన కూడా చాలా చక్కగా రాశారు. వండర్ఫుల్ మూవీ. అంటే ఆ టైం ఎలా వెళ్ళిపోయిందని తెలీదు, ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ఎండ్. అంటే ఎండ్కి అందరు చెప్పినట్టు చాలా ఎమోషనల్ అయిపోతాం. ఐఎమ్ ఆల్రెడీ ఎమోషనల్ పర్సన్. సో అంటే ఒక షార్ట్ మూవీ అనేసరికి ఏం పాయింట్, ఏం కంటెంట్ వాళ్ళు అనుకున్నారో దాన్ని నీట్గా ఎక్కడ ఎక్స్ట్రాలు ఏం లేకుండా అండ్ అద్భుతం, అందరూ అద్భుతంగా యాక్ట్ చేశారు. అరవింద్ కానీ, ఈవెన్ దట్ నూరి, యూ డెడ్ సో వెల్. సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ క్యారెక్టర్ నేను చేస్తానని నాకు తెలియదు, చేయగలుగుతానని కూడా నాకు తెలియదు. సమ్హౌ హీ థాట్ ఈ క్యారెక్టర్కి మేఘన అయితే బాగా చేయగలుగుతుంది అని నమ్మకంగా నన్ను అడిగారు, అప్రోచ్ అయ్యారు. అండ్ ఐ చేంజ్డ్ మై మైండ్. మంచిగా చేంజ్ చేసుకున్నా అనుకున్నాను. 1 పాయింట్ ఓకే, ఈ క్యారెక్టర్ బదులు ఆ క్యారెక్టర్ అంటే డౌట్ ఉండింది. బట్ ఇప్పుడు ఫిలిం చూసిన తర్వాత అసలు ఐ గాట్ గూస్ బంప్స్ అండ్ ఐ క్రైడ్. ఇట్స్ ఒక మదర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది, మదర్ కాకుండా స్క్రీన్ మీద ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం, ఇట్స్ టూ హ్యూజ్ ఫర్ మీ.
ఇది వాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.